ఓం మన్నాద శ్రీ జగన్నాథ మద్గురుం శ్రీ జగద్గురుం మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ప్రియాత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, అనేకమైన శాస్త్రములు మానవుడు ముక్తి పొందడానికి అనేకమైన శాస్త్రాలు ఏర్పడ్డాయి. అలాగే మఠాలు, పీఠాలు, సంఘములు, ఎంతమందో స్వామీజులు బహుముఖంగా బ్రహ్మ విద్యను ప్రచారం చేస్తున్న ఈ రోజులలో ఏ ఆశ్రమ పద్ధతిని అవలంబించాలి, ఏ సిద్ధాంతాన్ని అవలంబించాలి, ఏ శాస్త్రాలను మనం అవలంబించి మన జన్మను చరితార్థం చేసుకోవాలి అనేటువంటి సంశయము, సందేహము సాధకులకు కలిగి ఉండవచ్చు. ఒకరేమో యోగ సాధనలు శ్రేష్టమంటే మరొకరేమో కాదు, ప్రాణాయామమే శ్రేష్టమైనది, అందుకు ప్రమాణం కూడా చూపుతారు. యోగములలో రాజు వంటిది ప్రాణాయామం. ఈ మాట తప్పేం కాదు, కానీ ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కబట్టి తిరగనేలా అని వేమనాచార్యులు చెప్పినట్టుగా ఏ సాధన చేసినప్పటికీ మూల సూత్రం మనసును నిలపడమే. ఏ శాస్త్రములు మనము పరిశీలన చేసినప్పటికీ, అనేక శాస్త్రాలను చూసినప్పటికీ కూడా మనసును అదుపు చేసి మనసును నిశ్చలతకు తెచ్చుకొని మనసును పరమాత్మయందు నిలిపితే మాత్రమే ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని చెప్పి అనేక శాస్త్రాలు బహుముఖంగా మనకు బోధిస్తున్నాయి. అయినప్పటికీ శాస్త్రముల యొక్క అంతిమ నిర్ణయము మనసే కదా, ఈ మనసును అదుపు చేయమనే కదా ఇందులో ఉన్న అంతరార్థము. అందుకోసం మనసును అదుపు చేయడం కొరకు రకరకములైన సాధనలు, రకరకములుగా బోధించేటువంటి గురువులు కూడా మనసును నిలిపేదానికి బోధన చేయడానికి బోధిస్తున్నారు. అయితే యోగములలో రాజు వంటిది ప్రాణాయామం అనడంలో సత్యం లేకపోలేదు. మరి మహాపురాణమైన భాగవతములో కూడా పరీక్షిన్ మహారాజుకు సుఖమహర్షి మొట్టమొదటగా బోధించినప్పుడు పవనమును బంధించి మనసును భ్రూమధ్యమున స్థాపింపుము అని చెప్పుండాడు. అంటే పవనము అంటే వాయువు. ఈ మనస్సు, ప్రాణవాయువు రెండూ కూడా వాయువాంశమే. మనసు చెలించినేని శ్వాస చెలించును, శ్వాస చెలించినేని మనసు చెలించును. మనలాంటి సామాన్యులుగా సాధకులుగా ఉండేటువంటి వారికి మనసును ఎట్లా నిలపాలనో, మరి ఏ విధంగా నిలపాలనో ఆత్మానాత్మ విచారణ చేసి నిలిపేటువంటి సామర్థ్యము, యోగ్యత ఉండదు మనకు. అందుకోసమని ప్రాణాయామం అనే ఒక ప్రక్రియను పెట్టినప్పుడు దాని మీద ఆసక్తిని మొగ్గు చూపి మనము ఒక యోగం చేస్తాం. నేను యోగం చేస్తున్నానండి అని కూడా మనం ఇంకొకరికి చెప్పుకుంటాం. కానీ దేనికోసం యోగం చేస్తున్నాము? మనసును నిలపడం కొరకే. నేను 3 గంటలు ధ్యానం చేస్తున్నానండి అంటాం. ధ్యానం దేని కొరకు చేస్తున్నాము? మనసును నియంత్రణ కొరకే. జపం చేస్తున్నానండి, నేను రోజుకు 1000 జపాలు చేస్తానంటాడు. మరి 1000 జపాలు దేని కొరకు చేస్తున్నాము? మనసును నిలపడం కొరకే. లేదు, నేను కన్నార్చకుండా మరి భ్రూమధ్యములో దృష్టిని అలాగే నిలుపుతాను 3 గంటల కాలం అంటాడు. కానీ దేని కొరకు? మనసును నియంత్రణ కొరకే. కాబట్టి ఇవన్నీ కూడా మనోనియంత్రణని తేలిపోయినది. అయితే మనసు నియంత్రించినంత మాత్రానే ముక్తి కలగదు. ఒకవేళ పుణ్యమేమైనా కలగొచ్చునేమో, లేదా మనోనియంత్రణ వలన ఏకాగ్రత కలగొచ్చునేమో, కానీ మనసు పరిపక్వత చెందొచ్చునేమో. ఆ తర్వాత కూడా నువ్వు తత్వ విచారణ చేసుకొని నేనెవరు, ఆత్మనగానేమి పరమాత్మనగానేమనేటువంటి ఆ శాస్త్రవాక్యమును గురువుల ద్వారా నువ్వు శ్రవణ మనన నిధిధ్యాసన చేసుకొని సాక్షాత్కారములో మిగిలిపోక తప్పదు. ఏ రోజుటికైనా, ఏ క్షణానికైనా, ఎన్ని రోజులకైనా మానవుడు తెలుసుకోవాల్సినదేమి నేనెవరో నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానం దేని కొరకు చేయాలి? నేను నాకేదో ఒక జ్యోతి కనపడుతుందని కాదు, ఒక నాద శబ్దం వినపడుతుందని కాదు, ఏదో మహిమలు రావాలని కాదు, నేనెవరో తెలుసుకొని తరించిపోవాలనేటువంటి మార్గంలో ధ్యానం చేస్తే ఆ ధ్యానము
సత్వగుణ ధ్యానం అవుతుంది. నాకేమీ మహిమలు రాలేదు, నాకేమీ శుద్ధులు రాలేదు, నాకేమీ జ్యోతి దర్శనం కాలేదనే కోరికతో మనం ధ్యానం చేశామా, ఆ ధ్యానము సాత్వికం అనిపించుకోదు. అది రజోగుణం లేకన్నా చేరుతుంది, తమో గుణం లేకన్నా చేరుతుంది. అయితే సత్వగుణంలో ధ్యానం ఎలా ఉంది అంటే ఏ కోరిక కోరకుండా, ఏ ఆలోచన లేకుండా నిష్కామ భావముగా ఇది నా కర్తవ్యము, మానవ జన్మొచ్చినది, ఈ సంసార సాగరమును నేను తరించాలని భగవంతునికి శరణాగతితో, సంపూర్ణమైన విశ్వాసముతో, శ్రద్ధాభక్తులతో చేసినటువంటి ధ్యానమే సాత్వికం అనిపించుకున్నాను. 10 మంది చూస్తారు నేను ధ్యానం చేస్తే బాగుంటుందని కొంతమంది పద్మాసనం వేసుకొని దృష్టిని పైకి, కళ్ళు పైకి పెట్టి చూస్తూ ఉంటారు. ఇది రజోగుణ ధ్యానమే కానీ ప్రదర్శించేది కాదు. ఇది భగవంతుడికి నీకు ఇద్దరికీ ఉన్నటువంటి ఒక 4 గోడల మధ్య ఒక రహస్యంగా చేసేటువంటి సాధనం. ఇది పర్ణశాలలో మరి ఏకాంత ప్రదేశంలో నువ్వు చేయగలిగినటువంటి సాధనం. ఇది సాత్విక సాధన అనిపించుకున్నాను. కాబట్టి కొంతమంది అసుర సాధనలు చేస్తూ ఉంటారు. ధ్యానం ఇది అన్నపానీయములు సాలించి ధ్యానం చేస్తారు. శ్రద్ధ ఉండడం మంచిదే, ఆ శ్రద్ధ విపరీతానికి వెళ్ళకూడదు. మిత భాషణం మతి హాయి, అతి భాషణం మతి హాని. మనం ఏం చేసినప్పటికీ కూడా మితం మితం మితం, అమితానికి వెళ్ళకూడదు. యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. గీతాచార్యులు వారు భగవద్గీతలో బోధించారు, మీరు విని ఉండలేదా? అదేవిధంగా అనేక సాధనలు ఉన్నప్పటికీ కూడా తత్వ విచారణ, నేనెవరో తెలుసుకుండే సాధనమే ఉత్తమోత్తమ సాధనం. అటువంటి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, జీవతత్వాన్ని, జగత్తు తత్వాన్ని ఏకం చేసి ఉన్నది ఒకే ఒక పరిపూర్ణ పరబ్రహ్మము. పరబ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు. నీకు పరబ్రహ్మమునకు భేదము లేదు, అభేదమైనటువంటి స్థితి ఉన్నదని చెప్పి అభేద జ్ఞానాన్ని బోధించేటువంటి వారే సద్గురువులు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ఆగమ విధులు. అటువంటి వారి ద్వారా జ్ఞానాన్ని ఆర్జించేటువంటి వారే సాధన సంపత్తి కలిగినటువంటి సత్శిష్యులు. నాకు ఈ లోకంలో ఒక పదార్థాన్ని అందించేవాడు కాదు గురువు, నాకు కోరికలు నెరవేర్చేవారు కాదు గురువులు. వారు మంచివారే కావచ్చునేమో. జగద్గురు శంకరులు వారు అంటున్నారు, మహిమలు చూపేటువంటి వారు కూడా మంచివారే. మానవులకు కొంత సహాయం చేసేటువంటి వారు కూడా, కోరికలు తీర్చేటువంటి గురువులు కూడా మంచివారే. కానీ సద్గురువులు అనిపించుకోలేరు. నాకు నా తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, అభేద జ్ఞానాన్ని బోధించేటువంటి వారే, నా స్వరూపాన్ని నాకు అనుభవానికి ఇచ్చేవారే సద్గురువులు. అటువంటి సద్గురువులనే మనము సమాశ్రయించాలి, సేవించాలి, తరించాలి. కాబట్టి ఎన్నో ఆశ్రమాలు, ఎన్నో పీఠాలు, ఎంతోమంది గురువులు ఉన్నప్పటికీ కూడా మనము ఏ గురువులను సమీపించాలి అంటే మరి అటువంటి ఆత్మతత్వాన్ని శాస్త్ర ప్రమాణముతో, స్వానుభవముతో నాకు బోధించేటువంటి సద్గురువులనే నేను సమాశ్రయించాలి. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని బోధించే గురువులు లేకపోలేదు. ఎన్నో మంచి ఆశ్రమాలు ఉన్నాయి. శంకర అద్వైతాన్ని బోధించేటువంటి ఆశ్రమాలు గురు పరంపరగా, శిష్య పరంపరగా బోధిస్తున్నారు. శిష్యులకు పరంపరగా, గురు పరంపరగా బోధిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో నాకు శాంతి సౌఖ్యం ఎక్కడ లభిస్తుంది అంటే నాయందే. ఒక దేవాలయమునందు శాంతి లభించితే అది తాత్కాలికమే. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు శాంతి లభిస్తే తాత్కాలికమే. ఏదైనా విందులు వినోదాలకు వెళితే అక్కడ లభించే శాంతి తాత్కాలికమే. నిరతిశయానంద సుఖప్రాప్తి కలగాలి, నాకు బ్రహ్మానంద ప్రాప్తి కలగాలి. మరి ఈ భౌతికమైనటువంటి సాధనల వల్ల మనకు చేకూరదా అంటే చేకూరుతుంది. అది నెమ్మదిగా సాధనమున పనులు సమకూరు ధరలోనన్నట్టుగా చేకూరుతుంది. మరి వెంటనే మనకు అటువంటి శాంతి సౌఖ్యము దొరకాలంటే ముల్లోకములలో కూడా దొరకనటువంటిది సత్సంగం. ఇటువంటి సత్సంగం వలన వెంటనే మనకు శాంతి సమాధానం దొరికి జీవన్ముక్తి కూడా లభిస్తుంది అని చెప్పి శంకరుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు శంకరాచార్యులు వారు. జీవన్ముక్తి అనగా ఏమో కాదు, ధ్యానములో నీకు ఒళ్ళు ప్రపంచము తెలియకుండా
నువ్వు మిగిలిపోవడం కాదు, జాగ్రత్త అవస్థలోనే నీ స్వరూపములో నువ్వు చేరిపోయి స్వరూపమాత్రుడివై ప్రశాంతముగా ఉండడమే నిజమైనటువంటి ముక్తి స్వరూపం. ఏ ఆలోచనలు లేకుండా ఎప్పుడూ ప్రసన్నుడవై వ్యవహార సమయంలో కూడా సమాధి స్థితిని పొంది ఉన్నవాడే జ్ఞాని. ఏ సాధనలు చేయకుండా కేవలము ప్రతి విషయమునందు విరక్తి కలిగి ఉన్నటువంటి వారే జీవన్ముక్తులు. సాధన చేసి పొందేటువంటి వారు ఒక తెగకు చెందినవారు. ఏ సాధనలు లేకుండానే మనసు ఉపరతిని పొంది మనసును ప్రత్యాహారం అయినటువంటి వారికి, మనసు ప్రసన్నంగా ఉన్నటువంటి వారే జీవన్ముక్తులు. గత జన్మలో వారి సంస్కారాలు, పుణ్య సంస్కారాలు ఫలించాయి. ఈ జన్మలో సాధన చేయకపోయినప్పటికీ కూడా వారు కొద్దిపాటి సాధనతోనే స్వరూప జ్ఞానాన్ని అనుభవించగలరు, తరించగలరు. కాబట్టి సాధనలన్నీ కూడా మనసుకు సంబంధించిన విషయములే, అట్లని విడనాడకూడదు. ముందుగానే మనకు ప్రసన్నత, వైరాగ్య భావన ఉంటే సాధన చేయనక్కర్లేదు. కాబట్టి సాధన ద్వారా వైరాగ్య భావన, విరక్తి, మంచి సద్గుణములు ఇవి మనము సంపాదించుకోగలము సాధన వల్ల. కాబట్టి త్రికాలాబాధ్యమైనటువంటి 3 కాలముల యందును వినాశనము చెందనటువంటి సత్పదార్థం ఏదైతే ఉన్నదో, సత్స్వరూపుడైన పరమాత్మతో సంగం పెట్టుకోవడము, సత్స్వరూపులైన మహాత్ములతో సంబంధం పెట్టుకోవడము, సత్పదార్థాన్ని తెలిపేటువంటి శాస్త్రములు, గ్రంథములతో సంబంధం పెట్టుకోవడం, ఇదే నిజమైనటువంటి సత్సంగము. సత్సంగం వలన సంగరాహిత్యం కలుగుతుంది, సంగరాహిత్యం వలన మోహరాహిత్యం కలుగుతుంది, మోహరాహిత్యం వలన మనసు నిశ్చలమై ఇక్కడే జీవన్ముక్తికి అవకాశం ఏర్పడుతుంది. అదే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. తాను ఎరుకలో ఉంటూ ఏ ఆలోచనలు లేకుండా, నిద్రలేకి వెళ్లకుండా, ధ్యానములో కూడా ఇటువంటి అనుభవాన్ని పొందగలిగినటువంటి వారే జీవన్ముక్తులు. ఆ ధ్యానములో మనం అటువంటి అనుభూతిని చెంది బహుజన మధ్యములో కూడా తన స్వరూపాన్ని విస్మరించకుండా ఉండడమే జీవన్ముక్తి. కాబట్టి ఒక్క తడవ స్వరూప జ్ఞానం కలిగితే శరీరం పోయినంత వరకు కూడా పోదు. కాబట్టి స్వరూపాన్ని వీడి మనము లేము, మనవలను వీడి స్వరూపం లేదు. కాబట్టి బహుజన మధ్యములో ఉండినా కూడా మన స్వరూపాన్ని మనం విస్మరింపము. మనకెప్పుడు ప్రసన్నత ఉంటుంది. ధ్యానములో ఎంత ప్రసన్నత ఉందో మరి జ్ఞానికి వ్యవహారములో కూడా అంత ప్రసన్నత ఉంటుంది. ఆయా విషయములు యందు ఇంద్రియములు పరుగెడుతున్నవే కానీ నేను ఏ కార్యము చేయలేదు, నేను సాక్షిగా ఉన్నాననేటువంటి ఎరుక ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మరి భగవాన్ రమణ మహర్షుల వారు జీవన్ముక్తికి కూడా ప్రారంధం ఉంటుందా అంటే ఉంటుంది. ఒక పురుషుడు స్త్రీ వేషం వేసినప్పటికీ కూడా, నేను ఆ పాత్ర సక్రమంగా నిర్వహించినప్పటికీ కూడా నేను స్త్రీననే భావన ఎట్లయితే ఉండదో, నేను పురుషుణ్ణనే భావన ఎట్లయితే ఉంటుందో, ఆ విధముగా జ్ఞానికి కూడా లోక వ్యవహారంలో కూడా ఉండినప్పటికీ కూడా బ్రహ్మాకార వృత్తి చెక్కు చెదిరిపోదు అంటాడు, విస్మరణ జరగదు అంటాడు. మనం భౌతికంగానే చూస్తున్నాంగా, అష్టావధాని, శతావధాని ఇటువంటి వాళ్ళు పలు రకములైన పృచ్ఛకులు ప్రశ్నలు వేస్తూ ఉండినప్పటికీ కూడా ఏ పృచ్ఛకుడు ఏ ప్రశ్న వేశాడో మనసులో ధారణ చేసి మళ్ళీ వాళ్ళందరికీ సమాధానం చెప్తాడు. భౌతికంగానే ఇట్లా ఉంటే ఆధ్యాత్మిక జీవన విధానంలో లక్ష్యాన్ని చేరుకున్నటువంటి స్వస్వరూప జ్ఞానం పొందినటువంటి మహాపురుషుడు లోక వ్యవహారం అవలీలగా చేయగలడు. తానెవరో తనకు తెలిసినప్పుడు మరి భౌతికంగా కనపడేటువంటి దృశ్యం అయితేనేమి, లోక వ్యవహారం అయితేనేమి నేనని ఎట్లా అనుకుంటాడు? అది జ్ఞానం కలగనప్పుడే అనుకుంటాడు. దేహభావన ఉంటుంది, అసంభావన ఉంటుంది, సంశయం ఉంటుంది, విపరీత భావన ఉంటుంది. ఇవన్నీ కూడా అజ్ఞాన దశలో, సాధక దశలో చెప్పిన విషయములే. కానీ ఎలాగైతే యవ్వనం పోయి వృద్ధాప్యం వచ్చిందో, వృద్ధాప్యములో మళ్ళీ యవ్వనం రాదు. అలాగే అజ్ఞాన దశ పోయి జ్ఞానదశ వచ్చిన తర్వాత, సంపూర్ణమైన జ్ఞానదశ వచ్చిన తర్వాత మరలా అజ్ఞాన దశ రాదు. ఆ విధముగా ఆత్మజ్ఞానం ఒక తడవ అనుభవానికి వచ్చింది అంటే ఇక జీవితంలో తానెప్పుడూ విస్మరణ చెందడు. ఒకవేళ ప్రారంధం వైపు శరీరం ఆయా పనులు యందు చేస్తూ ఉన్నప్పటికీ కూడా తాను మాత్రము ఆ కర్మలకు సాక్షిగా, ఒకవేళ సాక్షి కూడా అనుకోడు, తానెప్పుడు నిస్పృహుడై
నిర్హీర్ణుడై నిష్కాముడై సదా ఆత్మతో రమిస్తూనే ఉంటాడు. నేననే ఎరుక లేక ఏ కార్యాలు జరగవని, జ్ఞానం అనేటువంటిది లేక భౌతిక విషయములు కూడా జరగవు. వ్యవహారిక జ్ఞానానికి పారమార్థిక జ్ఞానమైన నా స్వరూపమే అధిష్టానము. జరుగుతున్న కర్మలన్నీ ఆరోపితమే గాని అధిష్టానం కాదని సుస్థిరంగా జ్ఞాని బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు. కాబట్టి మరి పలు రకములైనటువంటి సాధనలు ఉన్నప్పటికీ, పలు రకములైనటువంటి సిద్ధాంతములు ఉన్నప్పటికీ అద్వైత సిద్ధాంతమే పరమశ్రేష్టము, పరమగమ్యము, పరమలక్ష్యము. కాబట్టి ఒక అద్వైతములోనే తన స్వరూపము, స్వస్వరూపము అనుభవానికి వస్తుంది. మరి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతమని త్రిమతాచార్యులు మనకు బోధ చేశారు. కాబట్టి ఈ 3 దశలు కూడా మనకు సాధక దశలోనే వస్తాయి. రామానుజులు బోధించినటువంటి అనుభూతి మనకు వస్తుంది, సిద్ధాంతం మనకు వస్తుంది. మధ్వాచార్యులు బోధించినటువంటి సిద్ధాంతము మనకు సాధక దశలో ఒక్క సాధకుని యందే 3 దశలు వస్తాయి. కాబట్టి సదా పరమేశ్వరుడైనటువంటి మహాపురుషుడే ఈ 3 అవతారాలు, ఈ 3 త్రిమతాచార్యులుగా మనకు అవతరించారు. ఈ 3 సిద్ధాంతముల యొక్క సారమేమనగా తాను పరిపూర్ణ పరబ్రహ్మతత్వాన్ని పొందడమే. మరి మధ్వాచార్యుల ప్రకారము, రామానుజాచార్యుల ప్రకారము ఆలోచన ఆ సాధనలు చేస్తే అక్కడ కూడా ముక్తే, అయితే అది సాకారం, అది క్రమముక్తి. అద్వైత ప్రకారంగా మనం ఆత్మవిచారణ చేసుకుంటే ఇక ఇది సద్యోముక్తి. ద్వైతములో, విశిష్టాద్వైతములో సిద్ధి పొందినటువంటి వారికి క్రమముక్తి. ఇక అద్వైతములో ఆత్మానాత్మ విచారణ చేసుకున్నటువంటి వారికి సద్యోముక్తి, బ్రతికుండగానే తాను జీవన్ముక్తుడనేటువంటి అనుభవము వచ్చేస్తుంది. ఇది ప్రస్థానత్రయ భాష్యములో మనకు సుస్పష్టంగా తెలియబడుతుంది. ఇప్పుడు రామానుజులు రచించినటువంటిది శ్రీభాష్యము, మధ్వాచార్యులు రచించినటువంటిది అనుభాష్యమని మనకు భాష్యత్రయాలు కూడా ఉన్నాయి మనకు. కాబట్టి ఏ మతాన్ని ద్వేషించక, ఏ మతాన్ని తప్పనక మనము మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఏ మతము ద్వారా మనకు శాంతి సౌఖ్యము లభిస్తున్నదో, ఏ సాధన ద్వారా మనకు శాంతి సమాధానాలు దొరుకుతున్నవో, ఏ సాధన ద్వారా నాకు మనశ్శాంతి కలుగుతున్నదో ఆ సాధనను మనము ఆచరిద్దాం. ఏ ఒక్కటి ఎక్కువని కానీ, ఏ ఒక్కటి తక్కువని కానీ కాకుండా చిట్ట చివరగా నదీనాం సాగరో గతిహి అన్నట్టుగా ఎవరేం చెప్పినప్పటికీ కూడా తాను పరిపూర్ణ పరబ్రహ్మమనేటువంటి తత్వాన్ని మనం ఏ రోజుటికైనా తెలుసుకోవాలి. ఇదే విశాల భావం, ఇదే సర్వాత్మ భావం, ఇదే ఏకాత్మ భావం. ఇటువంటి సర్వాత్మ భావన కలగనదే మనకు అనుభవం రాదు. కాబట్టి మరి ఏ సాధనలు మనం చేయాలి అంటే అన్ని సాధనల యొక్క సారాంశము పరబ్రహ్మాన్ని దర్శించడమో లేకుంటే పరబ్రహ్మ సాక్షాత్కారము. ఇదే చిట్ట చివరి గమ్యము. ఇదే చిట్ట చివరగా మనం అద్వైత సిద్ధాంతాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని మర్చిపోయిన తన స్వరూపాన్ని, అనంతత్వాన్ని, పూర్ణత్వాన్ని గుర్తు చేసుకొని స్వస్వరూపానుసంధానములో మిగిలిపోవాలి. హరి ఓం.